ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని సమీక్షించడానికి నాతో పాటు విచ్చేసిన సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఆర్మీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు 30 లక్షల మందికి తాగునీరును అందించాలని 1983లో మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోవడం, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2004లో ఆనాడు యూపీఏ 1 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 83లో మంజూరైన ప్రాజెక్టు 2004 వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా కూర్చొని వాదించి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ 1, టన్నెల్ 2 వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. టన్నెల్ 1 దాదాపుగా 42-43 కిలోమీటర్లు, టన్నెల్ 2 8 నుంచి 9 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా 2004లో మంజూరు చేసి 2005లో టెండర్లు పిలిచిండ్రు. ఆనాడు ఈ పని విలువ 2000 కోట్ల రూపాయలు, 1968 కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మొదలైన పనులు, ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు, ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది. టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు. 5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం, పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగిలిన 10-11 కిలోమీటర్ల టన్నెల్ని ఒక 2-3 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి గాలికి వదిలేసింది. వాస్తవంగా ఉమ్మడి 10 సంవత్సరాలలో 2004-5లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును
44,000 క్యూసెక్‌లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తయిపోయింది. 44,000 క్యూసెక్‌ల పోతిరెడ్డిపాడును మళ్ళా 80,000 క్యూసెక్‌లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారొచ్చి ఆ పనులు గూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇయాల గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్‌ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తే, చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి, వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి. ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టింది కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏండ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. ఆనాడు 2,000 కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం 4,600 కోట్ల రూపాయలు, అంటే కేవలం 2,600 కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే 30 టీఎంసీలు 3,00,000 ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతోని, రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేసిండు. ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినాయి కానీ, ఆయన మొదలుపెట్టినాయి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, ఎస్ఎల్బీసీ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు. వారు 10 సంవత్సరాల ఖర్చు పెట్టిన ఎంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏండ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండు. ఆ 1,86,000 కోట్ల రూపాయలలో 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు. ఇట్లా తెలంగాణలో 2,00,000 కోట్లు కేవలం, నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తున్నాను, కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. ఆ పక్కల వెలుగోడు ప్రాజెక్టు కానీ, ఇతర ప్రాజెక్టులు కానీ అవతల వాళ్ళు వేగంగా కంప్లీట్ చేసుకోవడం, ముచ్చుమారి కానీ, ఇట్లా ప్రతి ప్రాజెక్టు చివరికి రాయలసీమ లిఫ్ట్ పేరు మీద మళ్ళొక దాదాపుగా రోజుకు 10 టీఎంసీల నీళ్లు తరలించడానికి అవతల ప్రణాళికలు వేసుకొని నీళ్లు తరలించకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల 811 టీఎంసీలు నికర జలాలలో చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాక, నేను ముఖ్యమంత్రి అయినాక అన్ని దగ్గరలో మా అభ్యంతరాలు పెడితే వాళ్ళకు సుప్రీంకోర్టులో కూడా ఇదే వేసారు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పుకున్నది కాబట్టి కొత్త ట్రిబ్యునల్లో మీరు అదనంగా అడగడానికి మీకు అవకాశం లేదు, మీరు ఎట్లా అడుగుతారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాదన తీసుకొచ్చింది. మేము చెప్పినాం అతను తప్పుడు ఆలోచనలతోని, దురుద్దేశంతో, అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి సంతకాలు పెట్టిండు. వాటిని ఒప్పుకునే సమస్యనే లేదు. మాకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం. వాదనలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇదొక పక్కన ఉంటే మనకు నిజంగా అన్యాయం జరగడానికి 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడము. ఈరోజు అన్ని ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెడుతుంది. ఎందుకు పెడుతుంది? అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు, పనులు చేయొద్దని. 10 సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా 500 టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి.
ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది. ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు పెట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి. నిన్నగాక మొన్న మొదలు పెట్టుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు నేను తెచ్చుకున్నది 2014లో. దాన్ని కూడా 69 జీవో ఇక్కడున్న మిత్రులందరికీ తెలుసు. ఎన్ని ఉద్యమాలు చేసినాం. నికర జలాలతోని తెచ్చుకున్న ప్రాజెక్టును కూడా కనీసం దాన్ని ప్రారంభించాలన్న సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోయింది. ఈ నేపథ్యంలో మనకు అత్యంత తక్కువ ఖర్చుతోటి, భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోని 30 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు. ఇది మామూలు సందర్భంలోనే 30 టీఎంసీలు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు, వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు. వాళ్ళకు పోతిరెడ్డిపాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్టు ఈరోజు ఎస్ఎల్బిసి టనెల్. అట్లాంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేయలే. మేము వచ్చి పనులు మొదలుపెట్టినాం. కొంత దూరం కదిలిన తర్వాత ఊహించని ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చనిపోయారు. మాకందరికి బాధ ఉంది. ఒక మనిషి ప్రాణం విలువ మాకు తెలుసు. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సందర్భంలో ఇక్కడనే ఉండడం కాదు, వారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల వారికి ఉన్న పరిచయాలను ఉపయోగించి ప్రధానమంత్రితో సహా ప్రతి మంత్రితో మాట్లాడి ఈరోజు భారత సైన్యంలో ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులందరినీ కూడా ఇక్కడికి రప్పించి శాశ్వతంగా ఇక్కడ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ ఆ రోజు జరిగిన దుస్సంఘటన సందర్భంలోనే ఆర్మీ సపోర్ట్ కాదు, ఇవాళ ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి కూడా కంప్లీట్గా ఆర్మీలో ఉన్న నిపుణులైన అధికారులను డెప్యుటేషన్ మీద తెచ్చుకోగలిగినాం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారత సైన్యంలో పనిచేయడం వల్ల ఇవన్నీ మనకు ప్రయోజనాలు చేకూరి ఈరోజు 20 ఏళ్ల క్రితం టన్నెల్ బోర్ మిషన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, 20 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ఎంతో నైపుణ్యం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు ఈ 9.8 కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ టన్నెల్ పూర్తి చేయడానికి టన్నెల్ బోర్ మిషన్స్ పాడవడము, ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న మంత్రివర్గంలో వాటి అన్నిటిని ఆమోదించడం జరిగింది. దాని మీద కూడా ఆరోపణలు చేయడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, చిల్లర మాటలు మానేయండి. మీరు తప్పులకు పాల్పడ్డారు, మీరు అప్పుల పాలు చేసిరు, తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి ప్రజలు తీసి పక్కన కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడైనా కనీసం వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబూబ్నగర్ జిల్లాకు, ముఖ్యమంత్రిగా నేను, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు, కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? ఈ ప్రజలకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు ఈ అధికారం ఉండి ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన, ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము. ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము. ఈరోజు అందరినీ, ప్రపంచంలో ఉండే ప్రతి పరిజ్ఞానాన్ని, టన్నెల్ బోర్ మిషన్ బేరింగ్ పోతే వెంకటరెడ్డి గారిని అమెరికాకు పంపించండి, నేను ఆ కంపెనీతో మాట్లాడి ఎంబడే ఆ బేరింగ్ తీసుకొని వచ్చి పనులని, ఆ బేరింగ్ తెచ్చి ఫిట్ చేసి పని మొదలు పెడితే కొంచెం దూరం పోగానే మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా 20 ఏళ్ళ కింద ఇంపోర్ట్ చేసిన ఎక్విప్మెంట్. 20 సంవత్సరాలు ఆగిపోతే మీకు తెలుసు, 15 రోజుల కారు మనము పార్కింగ్లో నుంచి బయటికి తీయకపోతే అది బెంచ్ కార్ అయినా BMW కార్ అయినా ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల లోపల ఉన్నాయి మిషన్లు. 20 కిలోమీటర్ల లోపలికి ఆక్సిజన్ తీసుకెళ్లాలన్నా, ఎక్విప్మెంట్ తీసుకెళ్లాలన్నా, లోపల పని చేయాలన్నా, ఒక లోపల టన్నెల్ లోపల చేసే పని కాబట్టి ఇది అత్యంత క్రిటికల్ సిచ్యువేషన్. ఈ క్రిటికల్ సిచ్యువేషన్ అడ్రస్ చేయడానికి అందరు సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు మళ్ళీ దీన్ని ముందుకు వెళ్ళడానికి అవసరమైన సర్వేలు చేయడానికి, ఇక్కడ ఇది ఏదో ఓపెన్ ల్యాండ్, జనరల్ ల్యాండ్స్లో మనం టన్నెల్ చేయడం ఈజీ, కానీ ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, పక్కనే మన కృష్ణానది ఉన్నది. ఈ అన్ని నేపథ్యంలో దీన్ని జాగ్రత్తగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఈ పనులలో భాగంగా మా వంశీకృష్ణ గారు కొన్ని విషయాలను దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా కలెక్టర్ గారు, వంశీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పిన అంశాలను పెట్టుకొని మీరు సర్వే చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఈ ప్రాజెక్టు రిలేటెడ్ దాంట్లో మర్ల తండ, కేశ తండ, నక్కలగండి తండ ఇవన్నీ ముంపుకు గురవుతున్నాయి. వాళ్ళకి నష్టపరిహారంతో పాటు R&R ప్యాకేజీని కూడా
తొందరలోనే ఈ సంవత్సరం 31 డిసెంబర్ దాటకంటే ముందే ఈ గిరిజనులకు న్యాయం చేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది. ఎందుకంటే దేవరకొండ ఎమ్మెల్యే గారు, అచ్చంపేట ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారిద్దరి తండాల ప్రజలతో మమేకమై ఉన్నారు. వాళ్ళ దృష్టికి పదే పదే తెస్తున్నారు. నేను ఈ సందర్భంగా మర్లపాడు, కేశ తండా, నక్కలగండి తండా మా లంబాడ సోదరులందరూ కూడా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. డిసెంబర్ 31 లోపల మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికి పూర్తి కాదు. ఇంకెప్పటికంటే ఎప్పటికి కాదు. ఇంత గొప్ప అవకాశం మంత్రి, ముఖ్యమంత్రితో సహా ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంకా దీన్ని ఎవ్వరు చెయ్యరు. ఇందులో ఈ పనిని పూర్తి చేసుకోవడానికి మనందరం కూడా ఏకం కావాలి. దీని మీద చిలువలు పలువలు తప్పుడు ఆరోపణలు ఎవరని చెప్తే మనందరం కలిసి తిరిగేసి కొట్టాలి. ఎందుకంటే నల్గొండ జిల్లాలో కృష్ణా జలసాధన సమితి కానీ, లేకపోతే మా ప్రాంతంలో కల్వకుర్తి జలసాధన సమితిలో పనిచేసిన మీడియా మిత్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ. మీరు మీడియా మిత్రులుగానే కాదు, జలసాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. నాకంటే మీకు అందరికీ ప్రాజెక్టు గురించి, దీని అవసరం గురించి మీకు అందరికీ బాగా తెలుసు. ఏ అడ్డంకులు వచ్చినా తొలగించుకుందాం, ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుందాం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే మహబూబ్ నగర్కు, నల్గొండ జిల్లాకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మనందరం కలిసికట్టుగా ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీతో, ఎందుకంటే ఇది ఆర్మీలో వాడే టెక్నాలజీని బార్డర్లో దేశ భద్రత కోసం పనిచేస్తున్న సైనికులను పిలుచుకొని, నిపుణులను పిలుచుకొని, వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకొని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా ప్రయాసాలు కోర్చి వారికి ఉన్న మొత్తం పరిచయాలన్నిటిని కూడా ఉపయోగించి ఈరోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చిండు. ఇవాళ ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎలాంటి అనుమతులు కావాలన్నా, దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన, తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు. నేను చెప్పేదానికంటే వాళ్ళు అందుకే మీకు చెప్పిండ్రు. ఇప్పుడు టన్నెల్ బోర్ మిషన్ను పక్కన పెట్టి సేమ్ అంచనాలతోనే దాన్ని మొత్తం తీసేసి 11 మీటర్స్ డయా టన్నెల్ 9.8 కిలోమీటర్ల ఇది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేస్తాం. సర్వే రిపోర్ట్స్ వచ్చి మేజర్గా ఈ సర్వే ఏంటంటే ఏరియల్ నుంచి సర్వే చేస్తే 800 నుంచి 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. ఇప్పుడు మనకేందంటే ఎక్కడ ఏముంది, ఎక్కడ లూజ్ సాయిల్ ఉంది. ఇప్పుడు మన ప్రమాదం జరగడానికి కారణం ఏంది, ఒక దగ్గర కంప్లీట్గా లూజ్ ఉండి నీళ్ళు ఉండి బురద ఉండడం వల్ల మనం బోర్ చేయంగానే ఈ కింద మట్టి తీయంగానే అది మొత్తం కూలిపోయింది. దాంతో టన్నెల్ బోర్ మిషన్ పాడవడమే కాబట్టి 8 ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఎవ్రీ 2.5 మీటర్స్లో ఏమేమి ఉన్నదో కంప్లీట్గా ఇది డేటా ఇస్తుంది. ఈ ఎనాలిసిస్ చేసుకొని ఆ పరిస్థితులను బట్టి టన్నెల్ తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. అందుకోసమే ఇప్పుడు ఇది సర్వే చేస్తున్నాం. ప్రతాప్, ఒకవేళ అదే నిజమైతే వీళ్ళు గాడిదలను కాస్తుండ్రా? వీళ్ళు మేధావులు కదా, నీళ్లకు నడక నేర్పిన వాళ్ళు వీళ్ళే కదా. వాళ్ళ మామనే కదా నీళ్ళకి నడక నేర్పిండు, చంద్రబాబు నాయుడికి ప్రాజెక్టులు నేర్పిండు కదా, పార్లమెంట్ అసెంబ్లీలోనే చెప్పిండు కదా. ఇప్పుడు గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. గతంలో ఏదైనా తప్పులు జరిగినాయంటే, ఏ తప్పులు జరగకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎందుకు వస్తుండే, ప్రజలు ఎందుకు తిరగబడుతుండ్రి? గత ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతానికి అన్యాయం జరిగిందనే కదా ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోరు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో జరిగిన తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే, కిరణ్ కుమార్ రెడ్డి చేసిన పనే కేసీఆర్ చేస్తే ఇంకా మరి కేసీఆర్ ఎందుకు? ఇవాళ వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకెళ్ళడానికి నువ్వు అనుమతులు ఇచ్చినావు, బంకచెర్ల ద్వారా గోదావరి జలాలను నువ్వే చెప్పినావు. నేను ఆయన మాట్లాడినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందర పెడతా. కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన ఎట్లా చెప్పిండో కూడా మొత్తం వివరాలు చెప్పిండు, నేను అన్నీ చెప్తా. ఇప్పుడు ప్రాజెక్టు దీన్ని లిఫ్టులు వీటిని చేసిన తర్వాత కెనాల్స్ మీదకి వస్తాం. బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చిన తర్వాత నిధులు విడుదల చేయకపోతే అంచనాలు పెరుక్కుంటా పోతాయి. సో ఉన్న నిధులను బట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం.
హెడ్ వర్క్స్ కట్టకుండా నువ్వు కెనాల్స్ తవ్వితే 10 ఏళ్ళు నీళ్లు రాకపోతే మళ్ళీ 5 ఏళ్ళకి ఆ కెనాల్స్ అన్ని కూడిపోతాయి. కరెక్టే, ఇంకేం చేస్తాం, ఇప్పుడు జరిగిపోయిన తప్పు. ఇప్పుడన్నా కొంచెం మేల్కొని జాగ్రత్తగా చేద్దాం అనేది. ల్యాండ్ ఎక్వేషన్ చేసినా కట్టడానికి డబ్బు లేకపోతే మళ్ళీ అది ఇంకొక సమస్య అవుతుంది. వీటన్నిటి మీద మళ్ళీ ఒకసారి జిల్లా ప్రాజెక్టుల మీద మళ్ళీ ఒకసారి మహబూబ్‌నగర్‌కి వచ్చి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడతా. ఎవరైనా ఇక ఆళ్ళు మాట్లాడేది జనాలు చెప్పారు గదా! జనాలు ఆల్రెడీ సమాధానం ఇచ్చారు. జిల్లాల బొందబెట్టినా గూడా బుద్ధి రాలేదు. ఇంకేం చెప్తామే వాళ్ళు అడిగేదానికి. ధన్యవాదాలు. నేను మీకు చెప్పే ఒకటి చెప్తా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి టీఆర్ఎస్ టైంలో 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికన్నా ఆయకట్టు ఇచ్చిందా? వాళ్ళు ముందు జవాబు చెప్పాలి. ఒక్క ఎకరాకు కూడా ఆయకట్టు ఇవ్వలేదు. మరి కల్నల్ పరీక్షిత్ మెహ్రా గారికి కూడా వారు ఆర్మీ ఆఫీసర్, వారు భారతదేశంలోనే టనలింగ్లో ఎక్స్పర్ట్. ఇప్పుడు వారి ఇరిగేషన్ శాఖలో సెక్రటరీగా మేము ఒక 1 ఇయర్ భారత సైన్యం నుంచి తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు వారు కొంత ఈరోజు చేసే ఎక్సైజ్ గురించి కొంత ఓవర్వ్యూ ఇస్తారు. పరీక్షిత్, జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ. हम लोग सब इकट्ठे हुए हैं आज ये एक एरियल इलेक्ट्रोमैग्नेटिक सर्वे शुरू करने के लिए। आज सर आप सब लोग को पता है कि हमारा अबाउट 9.8 किलोमीटर्स टनल बैलेंस है। उस 9.8 किलोमीटर्स की टनल की डीप मैपिंग करने के लिए ये बेस्ट टेक्नोलॉजी वर्ल्ड में अवेलेबल है। ये थोड़े साल पहले तक अवेलेबल नहीं थी, अब हमारे पास अवेलेबल है इंडिया में। इसलिए हम इस हेलीकॉप्टर के नीचे एक लूप जो आप सामने देख रहे हैं उसको फ्लाई करके उस लूप से हम एक करंट अंदर भेज के अर्थ के अंदर और उसकी रिफ्लेक्टेंस या डीके उस करंट का देख के 5 to 600 मीटर्स अप टू 800 मीटर्स डेप्थ में रॉक की क्या क्वालिटी है, कहीं पे कोई वाटर पॉकेट्स हैं, कोई जोन्स ऑफ वीकनेस है, तो उसको हम मैप करेंगे, ताकि जब हम अब बैलेंस काम करने जा रहे हैं, जो अभी हमको अप्रूवल मिला है थैंकफुली स्टेट ऑफ तेलंगाना कैबिनेट से भी, उस बैलेंस काम के लिए हमारे पास अच्छा साइंटिफिक डेटा हो, जिससे हम सेफ्टी से और सस्टेनेबिलिटी से इस काम को कंप्लीट कर सकें। ये टेक्नोलॉजी वीटेम टेक्नोलॉजी एक कनेडियन इक्विपमेंट है। इससे पहले ज़्यादा काम स्काईटम पे होता था, वो इतना अच्छा इक्विपमेंट नहीं है, तो ये बेस्ट इक्विपमेंट अवेलेबल है टुडे अक्रॉस द वर्ल्ड इस टाइप का काम करने के लिए, जिससे हम ये कर रहे हैं। एंड ये जो टनल है, ये टनल वर्ल्ड में 2 एंड से बनने वाला सबसे लंबा टनल होगा। 44 किलोमीटर लेंथ का कोई भी टनल 2 एंड से कहीं नहीं बना है बिना इंटरमीडिएट एक्सेस। तो ये टनल ख़त्म अगर हम करेंगे तो फॉर स्टेट ऑफ तेलंगाना एंड फॉर इंडिया इट विल बी अ मैटर ऑफ ग्रेट प्राइड। हम सब के लिए इट बी अ मैटर ऑफ ग्रेट प्राइड दैट हम ये काम कर पाएंगे। बहुत चैलेंजिंग है, बट जो इम्पटस और एफर्ट अभी गवर्नमेंट की वजह की तरफ से, साइंटिफिक बॉडीज़ की तरफ से है, वी आर कॉन्फिडेंट कि अब हम इसको सस्टेनेबली ख़त्म कर पाएंगे। థ్యాంక్ యూ. ఇప్పుడు నేను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టర్ ప్రకాష్ గారిని 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను. Honorable CM Garu, Honorable Irrigation Minister Garu, thank you very much, sir, for coming here for inauguration of this experiment, Heliborne survey. And actually, I am very happy that state government has really taking interest for the scientific body, scientific investigation for this type of study. It is actually very much important. And I am from National Geophysical Research Institute. This is a CSIR institute, and our service is for the nation. This is our home state, so our service is already there. We have been working here in number of geotechnical works, and Parshid Saab has recently just now told about the experiment. This will be a very unique and very important study for this type of this tunneling work and this mineral exploration, groundwater exploration, all these things. So my again thanks to state government, to CM Garu, that he has taken personal I think interest he has taken, and he has supported a lot for this type of work. And I think this, at the end of the experiment, we will come up with a very good result, and we'll generate a 3D volume of this area,
which will be very useful for this type of excavation. Thank you very much. Thank you very much, sir. I now request Colonel Nahal. He's doing the actual airborne survey. You can just tell us very briefly what height you'll be flying it, how do you record it, how many days you take. Very good afternoon, Honorable CM Saab and other ministers. We got this opportunity to do a similar work with Colonel Parikshit under the Brahmaputra River. There was a tunnel which got stuck and they did not know what kind of rock material is there. The results of that, I've been told, are very successful, and I'll be more than happy. We are from Himalayan Heli Services, one of the pioneering helicopter companies in India to do aerial work. And I am ex-army, 21 years in the army, and since 2007 I'm flying in the civil, 5 more years to go. So I'm very happy that a work which has been stuck for so long, at least somebody has come up with the initiative to finish it off. And on the other hand, I too flew today. There's so much of water and such a beautiful area, sir. And when all that comes here, so it'll be a great for state of Telangana. Thank you very much. As far as the aircraft is concerned, it is a very low level exercise and it is all by judgment. It is not that I'm a great pilot. I've been trained so much by foreigners and all. We have done 500 hours of co-pilot with foreign pilots initially, and then only we have shifted to this. As far as the data is concerned, I got nothing to do with data recording. I am given a screen in which I have to keep the aircraft from 200 feet lowest to 280 feet, and the equipment flies at about 100-150 feet on the ground. So I'm given a straight line from ground. These are the lines that you have to fly. I fly them and come back, then the scientists check the data. If they want to repeat a line, then they send me again. Otherwise, this is how we fly. Thank you very much. మీడియా మిత్రులకు నమస్కారం. మీలో చాలా మందికి ఎస్ఎల్బిసి టనల్ విషయం, వర్క్ విషయం మీకు చాలా విషయాలు తెలుసు, కానీ నేను కొన్ని మెయిన్ ఇష్యూస్ మళ్ళీ హైలైట్ చేస్తాను. దీనికి పనులు 2005లో మొదలైనవి. ఒక 20 ఏళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతున్నా అనేక ఆటంకాల వల్ల ఈ పనులు పూర్తి కాలేకపోయినాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎండ్బి మంత్రి గారు వెంకటరెడ్డి గారు, నేను, బాలునాయక్ గారు, వంశీ గారు అందరం దృఢ సంకల్పంతో 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఈ టనల్ పూర్తయిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కంటే తక్కువ లెవెల్ నుంచి తెలంగాణకి మరి ప్రతిరోజు 4000 క్యూసెక్లు, మొత్తం 3 టీఎంసీల నీళ్లు, 3 లక్షల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే ఈ 3 టీఎంసీలు సరే ఫలానా ఇన్ని రోజులకి ఫ్లడ్ అని క్యాల్కులేషన్. అసలు ఈ సంవత్సరం లాంటి వరదలు వస్తే ఇంక దానికి అది చాలా ఎక్కువ నీళ్ళు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఆ నీళ్ళని లిఫ్ట్ చేస్తూ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ ద్వారా చేస్తున్నాం. దీనికి కరెంట్ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి ఇది తెలుసు మీకు, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 8 ప్రాణాలు కోల్పోయినాం. వాళ్ళందరి కుటుంబాలను ఆదుకున్నాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలకి ఇతరత్రా సహాయం కూడా చేయడం జరిగింది. మరి ఆ యొక్క అక్కడైతే జియాలజీ ఏదైతే అఫెక్ట్ ఉందో అది కాకుండా ఇంకొద్దిగా దాన్ని డైవర్ట్ చేసుకొని తిరిగి టనల్ పనులు మొదలు పెట్టబోతున్నాము. మొదలు పెట్టడానికి ముందు ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా ముందు ఒకసారి మొత్తం 44 కిలోమీటర్లది 1-2 సార్లు సర్వే చేయబోతున్నాం. అంటే ఈరోజు మొదలు పెట్టుకుని 3 రోజుల పాటు ఈ హెలికాప్టర్ సర్వే చేస్తారు. దాని ద్వారా భూమి నుంచి ఒక 800 నుంచి 1000 మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా, ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా అని స్పష్టంగా అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది. భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఇది ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు. ఇది కెనేడియన్ ఎక్విప్మెంటు. ప్రత్యేకంగా మరి మన ప్రభుత్వం ఈ టనల్ పూర్తి చేయాలనే పట్టుదలతో ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని
ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టనల్కి మంజూరైన అమౌంట్ 4,600 కోట్లు. దానిలోపే మరి ఈ హెలిబాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఈ సర్వే కోసం మరి అదేవిధంగా టనల్ కొలాప్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు. సరే, ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టనల్స్ తవ్వుతారు, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టనల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక టనల్ తవ్వుతున్నారు. రోహతాంగ్ పాస్లో ఒక టనల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిండ్రు. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. అదేవిధంగా కర్నల్ పరీక్షిత్ మేరా మీరు చూసినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆఫీసరు. ఆయన రెప్యుటేషన్ మేరకు భారతదేశంలో అన్ని మేజర్ టనల్స్లో ఆ కన్స్ట్రక్షన్లో ఆయన ఇన్వాల్వ్డ్. అదే కాకుండా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మరి టనలింగ్ విషయంలో, టనలింగ్ టెక్నాలజీ విషయంలో, టనలింగ్ టెస్టింగ్ విషయంలో అతను మరి చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆర్మీ ఆఫీసర్. వారిని తెలంగాణ ప్రభుత్వంలోకి డెప్యుటేషన్ మీద తీసుకొని ఈ టనల్ పనులు వారి ఆధ్వర్యంలో చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో ఎంత మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం, శ్రద్ధ చూసుకుంటున్నాం, ఎంత దృఢ సంకల్పంతో అంటే ముఖ్యమంత్రి గారి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఈ యొక్క హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభానికి స్వయంగా వారు వచ్చినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటరెడ్డి గారు నా సహచరుడు, మంచి మిత్రుడు. ఈ టనల్ పనులు ఎప్పుడు 20 ఏళ్ల క్రితం మంజూరైనప్పటి నుంచి ఈ ఎస్ఎల్బిసి టనల్ పనుల విషయంలో చాలా ఆసక్తితో వాళ్ళు ఇది ఫాలోఅప్ చేస్తున్నారు. వారు కూడా ఈ టనల్ పూర్తి కావాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని మరి సంక్షిప్తంగా మాట్లాడని కోరుతున్నా. వెదర్ డిటరేట్ అవుతుంది కాబట్టి మనం తొందరగా ముగించుకొని విల్ మూవ్ ఆన్. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా పెదవుల నుంచి కాకుండా గుండెలలో నుంచి చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత తనే నీ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పూత నుంచి రక్షించే ప్రాజెక్టు, అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు 10 ఏళ్ళకెళ్ళి. దాంతోపాటు బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు అది 80% పూర్తయింది. దాని గురించి మాట్లాడతావు. ఎమ్మడే మీ జిల్లా మంత్రి, ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాం. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని. నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినా అడుగుదాం ఎస్ఎల్బిసి గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం. ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వనకెళ్ళి స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఏడుపుగొండి వారు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతల్లాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, కూలిపోయిపోయింది. దీని జోలికి రాక ఇది ఎంత ప్రాజెక్ట్ అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళి ఆ రోజు నేను చెప్పిన 820 లెవెల్కి వెళ్ళి పెట్టాలి, మాకు పోతిరెడ్డిపాడు మీరు నీళ్ళు తీసుకోబోతున్నారని చెప్పి డిజైన్లో కూడా ఆ రోజు నేను దగ్గర ఉండి మాకు శాశ్వత పరిష్కారం. ఇది బ్రిజేష్ ట్రిబ్యునల్ మనకు అవార్డు 37 అలాట్ చేసిన వాటర్, ఇది
రామారావు గారు తాత్కాలికంగా ఆ రోజు నర్రా రామారెడ్డి గారు కానీ ఇతర నాయకులు తాత్కాలికంగా ఏఆర్ఎంఆర్పి తాత్కాలికమే, శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం, 3 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం టనలే అని చెప్పి దాన్ని కూడా చేద్దామని చెప్పి ఆ రోజు రామారావు గారి నుంచి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలోచన వచ్చింది. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రం మొత్తం చేపట్టినప్పుడు ఇది అవుతుందా కాదా అని ఆలోచనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నార్కట్పల్లికి పల్లెపాటలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వారు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీరు పులిచింతలకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నా మేమేం బాధ లేదు, కానీ మా కళ్ళ ముందు ఇవాళ మేము 30 ఏళ్ళకి 60 ఏళ్ళలాగా కనబడుతున్నాం. స్వామి అనే వ్యక్తిని మేము చూసాం, ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకుపోయి టేబుల్ మీద పండబెట్టాను. అంశాల స్వామి చనిపోయిండు, దుచ్చల సత్యనారాయణ గారు తీసుకుపోయాను. నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద కొన్ని పైపులు వేసి దాని శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బిసి అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు గ్రావిటీతో నీళ్ళు వస్తుంటే రాను రాను 10 ఏళ్ళ తర్వాత మనం కూడా అందరిలోకి అయిపోతాం. ప్రపంచంలో కంటే ఎక్కువగా 12 ppm పార్ట్స్ పర్ మిలియన్, మనం 2 పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువ నీళ్ళు ఉంటే తాగడానికి వీల్లేదు. ఎంత ఫిల్టర్ చేసినా మిషన్ భగీరథతో ఇవాళ బాలనాయక్ గారు ఎప్పుడు అడుగుతుంటా నేను, దేవరకొండలో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. రాష్ట్రం మొత్తం 46,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక 1,000-2,000 కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారు లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది. నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకు ఇరిగేషన్ మంత్రిగా ఉండడం, వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ, మీరు చూసి 2 ఏళ్లలో ఒక 20-30 సార్లు ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. దీనికి తోడు పైకెళ్ళి మాకు 1 కోటి మంది వడిదాలు వదిలిపెట్టే స్వచ్ఛమైన తెలంగాణ నది, తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో వచ్చి నేరేడు జలంలో కృష్ణాలో కలిసిపోతుంది. ఒకప్పుడు అది తాగునీరు 1.5 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. అది రాజున ఆ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ ఎస్టీపీ లేక ఇవాళ నల్గొండలో కిందికి వెళ్ళి ఆ బాధ, పైకి వెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఎంత ఖర్చు అయినా సరే చేస్తామంటే దాని మీద కూడా పని లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు 10 ఏళ్ళు పాలించి కనీసం పేదవాని ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మూసి ఇవాళ నిజంగా నల్గొండలో కొన్ని గ్రామాలలో పడుకోలేరు. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు, మీరందరూ నల్గొండ జిల్లా వాస్తవులే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు, ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు, దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరీక్ష మెహ్రా కానీ అందరితోని వారు కూడా వారానికి 2-3 సార్లు మాట్లాడతారు. నిజంగా జిల్లా ప్రజల అదృష్టం, జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.